హిందువులందరికీ పవిత్రమైన చారధామ యాత్రలో భాగంగా ఇప్పటివరకు మనం ఉత్తర కాశీ దర్శించుకున్నాం. తర్వాత యమునోత్రి, గంగోత్రి యాత్రలను పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలో భాగంగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుంటూ ముందుకు వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అన్ని విశేషాలు ఉన్నాయి. గంగోత్రి నుంచి మళ్ళీ బార్కోట్ వచ్చి బార్కోట్లో బస చేసి మర్నాడు పొద్దున్నే బయలుదేరి గుప్తకాశీకి ప్రయాణం అవుతాం. గుప్తకాశీ కూడా ఉత్తర కాశీలాగానే హిమాలయ పర్వతాల్లో ఉన్న శైవక్షేత్రం. ఉత్తరప్రదేశ్లో గంగానదీ తీరాన ఉన్న కాశీకి మరొక ప్రతిరూపం గుప్తకాశీ. ఇక్కడ విశ్వనాథ ఆలయంతో పాటు అర్ధనారీశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని కేదార్ఖండ్ అంటారు. ఇక్కడ మణికర్ణికా కుండ్ అనే సరస్సు ఉంది. దీనిని గంగా, యమున నదులకు ప్రతీకగా చెప్తారు. ఈ మణికర్ణికా కుండులో మునిగి స్నానం చేస్తే ఈ రెండు నదుల్లోనూ స్నానమాచరించిన ఫలితం ఉంటుందని భక్తుల అభిప్రాయం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమకు యుద్ధం కారణంగా వచ్చిన పాపాల నుంచి విముక్తి ప్రసాదించమని కోరుతూ కాశీకి వెళ్ళారని, పాండవులను కలవడానికి ఇష్టపడని శివుడు అక్కడ నుంచి మాయమై గుప్తకాశీకి వచ్చాడని చెప్తారు. అలాగే శివుడు తన ప్రేమను పార్వతికి తెలియజేసిన ప్రదేశం కూడా గుప్తకాశీనే. గుప్తకాశీ నుండి సోన్ప్రయాగ మీదుగా గౌరీకుండ్కు ప్రయాణం. పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం గౌరీకుండ్. ఈ గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు 14 కిలోమీటర్ల దూరం. ఇది కేదార్నాథ్ పర్యాటకులకు ఒక మజిలీ. ఇక్కడ నుండి కాలినడకన లేదా హెలికాప్టర్లో కూడా కేదార్నాథ్ వెళ్ళవచ్చు. కేదార్నాథ్కు నడక దర్శనం తర్వాత తిరిగి గౌరీకుండ్ మీదుగా సోన్ప్రయాగ నుంచి గుప్తకాశీకి ప్రయాణం. రాత్రి గుప్తకాశీలో బస. గౌరీకుండ్ దగ్గర నిలబడి ఎటు చూసినా చక్కటి పచ్చదనమే కనిపిస్తుంది. ఏమాత్రం కలుషితం కాని ఆహ్లాదకరమైన, శివుని కోసం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం గౌరీకుండ్ అని చెప్తారు. దీనికి సమీపంలో ఉన్న త్రియుగి నారాయణ్ అనే ప్రదేశంలో శివపార్వతులు వివాహం చేసుకున్నట్లు చెప్తారు. హిమాలయ పర్వతాల్లో ఓ చిన్న పట్టణం కేదార్నాథ్. దాదాపుగా 12,000 అడుగుల ఎత్తులో ఉంది. వాతావరణం ట్రెక్కింగ్ చేయగలిగితే అద్భుతమైన అనుభూతి. కేదార్నాథుడి పేరుతో పూజలు అందుకుంటున్న దేవుడు శివుడు. ఇక్కడ కేదార్నాథుడి ఆలయంతో పాటు చూడవలసిన ప్రదేశం చోరాబారి హిమానీనదం. ఇక్కడి మంచు కరిగి మందాకిని నది పేరుతో ప్రవహిస్తోంది. రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి వదిలేసి వనానికి వెళ్ళినట్టు కథనం. మంచు కురిచే సమయాల్లో బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేసేటప్పుడు ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా యోగధ్యాన బదరీ ఆలయానికి తీసుకొస్తారు. బద్రీనాథ్ ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం. 50 అడుగుల ఎత్తు ఉంటుంది. సునిశ్చితమైన నిర్మాణ శైలికి ప్రతీక ఈ ఆలయం. చాలా దూరం నుంచి కళ్ళకు కొట్టొచ్చే రంగులతో ఆకట్టుకుంటుంది. ఆలయ స్తంభాల నుంచి పైకప్పు, మంటపం ప్రతిదీ కూడా శిల్ప నైపుణ్యంతో ఆకట్టుకుంటుంది. ఉత్తరాది ఆలయాల్లో గ్రానైట్ రాయితో ఇంత గొప్ప శిల్ప నైపుణ్యం నిండిన ఆలయాలను తక్కువగా చూస్తూ ఉంటాం. రంగవల్లులతో అలంకరించినట్లు ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుగా గరుడపక్షి విగ్రహం మోకాళ్ళ మీద కూర్చున్న భంగిమ ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో బంగారు పూత ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి పద్మాసన స్థితిలో కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. బద్రీనారాయణ శాలిగ్రామ రూపాన్ని శంకరాచార్యుడు తప్తకుండ దగ్గర ఉన్న గుహలో గుర్తించాడని చెప్తారు. ఆ విగ్రహాన్ని 16వ శతాబ్దంలో గర్వాల్ రాజు గర్భాలయంలో ప్రతిష్ఠించాడని చెప్తారు. ఆ విగ్రహాన్ని 16వ శతాబ్దంలో గర్వాల్ రాజు
గర్భాలయంలో ప్రతిష్ఠించాడని చెప్తారు. ఆలయంలో గణేష్, కుబేరుడు, నారదుడు, నరనారాయణ ద్వయం వంటి 15 విగ్రహాలున్నాయి. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ ముగించుకొని దేవప్రయాగకు ప్రయాణం అవ్వాలి. అక్కడ రఘునాథ ఆలయం దర్శనం, అలకనంద, భాగీరథి నదుల సంగమం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఋషికేశ్కు ప్రయాణం. అక్కడ రామ్జూల, లక్ష్మణజూల, స్వర్గాశ్రమ సందర్శనం. తర్వాత హరిద్వార్కు ప్రయాణం. హరిద్వార్లో రాత్రి బస చేసి మర్నాడు ఉదయం దేవప్రయాగకు ప్రయాణమవుతాం. రాముడు తపస్సు చేసిన నేల ఇది. ఈ విధంగా పౌరాణిక ప్రాశస్త్యం చాలా గొప్పగా ఉంటుంది. ఈ దేవప్రయాగ పంచప్రయాగల్లో ఒకటి. ఇక్కడ ఉన్న రఘునాథ్జీ ఆలయం 1000 ఏళ్లు పైబడిన నిర్మాణం. అలకనంద భాగీరథి సంగమస్థలికి ఎగువ భాగాన ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు విజయంతో అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత ఈ ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశాడని చెప్తారు. ఇక్కడ ప్రకృతి చాతుర్యం, అలకనంద భాగీరథి నదుల సంగమం, అలకనంద నీరు మట్టితో కలిసి గోధుమ రంగులోనూ, భాగీరథి నీరు ఆకుపచ్చ రంగులోనూ ఉంటాయి. ఈ రెండింటి కలయిక తర్వాత ఈ ప్రవాహాన్ని గంగానదిగా పిలుస్తారు. ఋషికేశ్కు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు భౌగోళిక విశిష్టత కూడా ఉంది. దేవప్రయాగ నుంచి గంగానది ఋషికేశ్కు వచ్చినప్పటికీ ప్రవాహం ఉధృతంగా ఉరకలేస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా ఇక్కడ అత్యంత స్వచ్ఛంగా ఉంటాయి అలకనంద భాగీరథి నదుల జలాలు. నీటిలో కనిపించే పచ్చరంగు, బురద రంగు ఛాయలు కూడా కనిపించవు. ఋషికేశ్ రివర్ రాఫ్టింగ్కి అద్భుతమైన ప్రదేశం. ఋషికేశ్లో గంగానది ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు చేరడానికి ఒక వంతెన ఉంటుంది. దానిని లక్ష్మణ్ జూలా అంటారు. సీతాదేవి నదిని దాటడం కోసం లక్ష్మణుడు చెట్ల తీగలు, వేళ్లతో వంతెన ఏర్పాటు చేశాడని చెప్తారు. ఇప్పుడు మనకు కనిపించే ఇనుప వంతెనను బ్రిటిష్ పాలకులు నిర్మించారు. 20వ శతాబ్దపు తొలినాళ్లలో వేళ్ళు, చెట్ల తీగల వంతెన పర్యాటకుల తాకిడికి కుంగిపోవడంతో ఇనుప వంతెన నిర్మించారు. ఋషికేశ్కి 1 కిలోమీటర్ దూరాన రాముడు కట్టిన వంతెన ఉంటుంది. దాని పేరు రామ్ఝూలా. అక్కడ నుండి హరిద్వార్లో సైట్ సీయింగ్, మానసాదేవి ఆలయం దర్శనం చేసుకొని సాయంత్రం గంగాహారతి చూసుకొని రాత్రికి హరిద్వార్లో బస. హరిద్వార్లో గంగానది నిర్మలంగా ప్రవహిస్తూ ఉంటుంది. నగరంలో మోటారు వాహనాలకు అనుమతించరు. గంగానది ఒక ఘాట్ నుంచి మరొక ఘాట్కు వెళ్ళడానికి ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి. చండీదేవి ఆలయానికి వెళ్ళడానికి రోప్వే ఉంటుంది. రోప్వే మీద ప్రయాణిస్తూ గంగానది ఏరియల్ వ్యూ చూడడం మర్చిపోవద్దు. మానసాదేవి ఆలయం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. సాయంత్రం గంగాహారతి వీక్షణం కనువిందు చేస్తుంది. 4 గంటలకే ఘాటుకు చేరితే హారతి మొదలయ్యేలోపు వెలుతురు ఉండగానే అక్కడ తిరిగి చూడవచ్చు. తర్వాత చీకటి పడుతుంది కాబట్టి నేరుగా హోటల్ రూమ్కి వచ్చి అక్కడ బస చేయాలి. ఉదయమే హరిద్వార్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం. ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంటికి చేరుతారు. ఇదండి చార్ధామ్ యాత్ర. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.